పాత బస్తీ వస్త్ర దుకాణంలో భారీగా నగదు బంగారం వెండిని అపహరించింది అందులో పనిచేసేవారేనని పోలీసులు తేల్చారు. దుకాణంలో పనిచేసే వర్కర్ల ముఠాలోని ముగ్గురిని అరెస్టు చేసినట్లు పశ్చిమ ఏసీపీ దుర్గారావు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో నిందితుల అరెస్టుతో పాటు వారి నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకుని ప్రత్యేక బృందాలకు నేతృత్వం వహించిన డీసీపీ గుండం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వంటన్ సీఐ గుణరామును సీఐ రాజశేఖర్ బాబు అభినందించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుల్ జిలానీ నాగరాజు, కానిస్టేబుల్ నాంచారయ్య, సురేష్, చింతయ్య, భాషను ప్రశంసించారు. వన్-టౌన్ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో సీఐ గుణరాము, ఎస్ఐ శ్రీధర్ రెడ్డితో కలిసి శనివారం విలేకరుల సమావేశంలో చోరీ కేసు వివరాలు వెల్లడించారు. పాత బస్తీ శేష్ మహల్ సమీపంలో పూనం కలెక్షన్స్ పేరుతో ప్రవీణ్ జైన్ వస్త్ర వ్యాపారం చేస్తున్నారు. ఇంటి మరమ్మతుల కారణంగా నెల రోజులుగా వ్యాపారంలో వచ్చిన నగదుతో పాటు బంగారం కూడా దుకాణంలో పెట్టడాన్ని వర్కర్లు దిలీప్ సింగ్, మింటూ సింగ్ గమనించారు. ఈ విషయాన్ని శరవణ్ సింగ్కు చెప్పారు. చెన్నైలో నివాసం ఉండే గణపతి సింగ్ సహకారంతో నలుగురు ఈ నెల 22న దుకాణం యజమానిని తాళాలు వేసినట్లు నమ్మించి చోరీ ప్రణాళికలను నిర్విఘ్నంగా అమలు చేశారు. 23న వారు నలుగురితో పాటు నివాసం ఉండే రూమ్లో మరో ఇద్దరితో కలిసి రాజస్థాన్ ఉడాయించారు. ఈ విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన దుకాణ యజమాని, నిందితుల బంధువులు రాజస్థాన్ పోలీసుల సహకారంతో ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో గణపతి సింగ్, శరవణ్ సింగ్ తండ్రి ఇంద్ర సింగ్, దిలీప్ సింగ్ నుంచి 14.35 లక్షల నగదును రాజస్థాన్లోని తోక్రా గ్రామంలో స్వాధీనం చేసుకున్నారు. వారు దాచిన బంగారం, వెండిని మరోచోట కనుగొన్నారు. కుమారుడు అపహరించిన సొత్తును రాజస్థాన్లోని తన ఇంట్లో గొయ్యి తీసి అందులో దాచిపెట్టడానికి ఇంద్ర సింగ్ సహకరించినట్లు విచారణలో తేలిందని తెలిపారు. మిగతా నిందితులు ఇద్దరు రాజస్థాన్, ఢిల్లీ, అహ్మదాబాద్లో తలదాచుకున్నట్లు పక్కా సమాచారం ఉందని తెలిపారు. వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. వారం రోజుల వ్యవధిలో నిందితుల అరెస్టుతో పాటు వారి వద్ద నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్న ప్రత్యేక బృందాలకు నేతృత్వం వహించిన డీసీపీ గుండం రామకృష్ణ, ఏసీపీ దుర్గారావు, వన్-టౌన్ సీఐ గుణరామును సీఐ రాజశేఖర్ బాబు అభినందించారు. ఈ కేసులో చురుగ్గా వ్యవహరించిన ఎస్ఐ చక్రధర్, హెడ్ కానిస్టేబుల్ జిలానీ నాగరాజు, కానిస్టేబుల్ నాంచారయ్య, సురేష్, చింతయ్య, భాషలను ప్రశంసించారు. షాపులో దొంగతనం జరిగింది. వాళ్ళు ఏంటంటే షాపు ఓనర్ గారు ఇంట్లో రినోవేషన్ చేస్తున్నారని చెప్పి బంగారం డబ్బులు ఇంట్లో షాపులో పెట్టుకున్నారు. దాన్ని అవకాశంగా తీసుకుని షాపులో పనిచేసి గణపతి సింగ్, దిలీప్ సింగ్ అనే వాళ్ళు ఆ రోజు రాత్రి వెనకాల షాప్ పక్కన నుంచి ఉన్న దారిలోంచి వెళ్ళి వెనకాల ఉన్న చెస్లో పెట్టిన బంగారం, క్యాష్ తీసుకుని దొంగతనం చేయడం జరిగింది. దానిపై ప్రవీణ్ సింగ్ గారు కంప్లైంట్ ఇస్తే వన్-టౌన్ పోలీసులో కేసు నమోదు చేయడం జరిగింది. దీన్ని సిపిఆర్ ఉత్తర్వుల ప్రకారం వన్-టౌన్ సిఆర్ గుండ్రామ్ గారు ప్రత్యేక బృందం రాజస్థాన్ వెళ్ళి అక్కడ కష్టపడి అక్కడ క్యాంప్ చేసి వారం రోజులు దర్యాప్తు చేసి దిలీప్ సింగ్, గణపత్ సింగ్, ఇందర్ సింగ్ అనే ముద్దాయిలను అరెస్ట్ చేసి సుమారు 50 లక్షల చోరీ సొత్తుని స్వాధీనం చేయడం జరిగింది. నగలు 14,35,000, బంగారం 302 గ్రాములు, వెండి 685 గ్రాములు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇంకా సుమారు 10 లక్షల సొత్తు రికవరీ చేయవలసి ఉంది. దాని నిమిత్తం ఇంకా ప్రత్యేక బృందాలు అక్కడే ఉండి దాని మీద ప్రయత్నం చేస్తున్నాయి. ఈ కేసుని అతి తక్కువ సమయంలో ఇతర రాష్ట్రాల్లో తిరిగి ఛేదించిన వన్-టౌన్ ఇన్స్పెక్టర్ గుండ్రామ్ గారిని, ఎస్ఐ చంద్రశేఖర్ని, వారి సిబ్బందిని సిపిఆర్ ప్రత్యేకంగా అభినందన జరిగింది. ఆ షాపులో వాళ్ళు వర్కర్స్ కావాలని వాళ్ళు ఏదో ఎవరి ద్వారా అడిగితే ముందు వర్కర్స్ని అక్కడ జాయిన్ చేసి అక్కడ దొంగతనం చేద్దామని అనుకున్నారు. ఎందుకో వాళ్ళు వీళ్ళని జాయిన్ చేసుకోలేదు. జాయిన్ చేసుకోకపోతే ఇతను ఈ ఓనర్ కొద్దిగా గుడ్డిగా వీళ్ళని జాయిన్ చేసుకున్నాడు. జాయిన్ చేసుకున్న తర్వాతన రోజు క్యాష్ కౌంటర్లో వచ్చిన క్యాష్ కొద్దిగా నిజం చెప్పాలంటే ఓనర్ నెగ్లిజెన్స్ కూడా ఉంది ఇందులో. కౌంటర్లో క్యాష్ అది పెట్టేయడం, ఆ టేబుల్ మీద పెట్టేయడం, తర్వాత అతను ఇల్లు ఒకటి రెనోవేట్ చేసుకోవడంతోనే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులన్నీ తీసుకొచ్చి పెట్టడం, మళ్ళీ పట్టుకెళ్ళడం అదంతా గమనించారు. మనకి షాప్లో దిలీప్ సింగ్ అండ్ మన బంటూ సింగ్ అని ఇద్దరు జాయిన్ అయ్యారు. అయితే బంటూ సింగ్ పాత్ర అయితే ఏమీ లేదు, వాడికి తెలియదు. వాడు జాయిన్ అయిన మాట వస్తున్నాం కానీ వాడికి అంత అవగాహన అడిగితే వాడికి లేదు. ఈ దిలీప్ సింగ్ అన్న అన్నయ్యే శరవణ్ సింగ్ జాయిన్ చేసింది, వీళ్ళిద్దరిని జాయిన్ చేసింది అతను. ఈ శరవణ్ ఎప్పుడైతే దిలీప్ సింగ్ ఇక్కడ ఉన్న ఆన్ ఫోన్లన్నీ కూడా 1 by 1 ఇక్కడ ఇలా ఉంది అన్న, ఇలా ఉంది, మనం ఈ విధంగా వెళ్ళి తీసుకోవచ్చు అని ఎప్పుడైతే చెప్తున్నాడో, చెప్పిన తర్వాత ఇతను గణపతి సింగ్ అని మెడ్రాస్లో ఉండే ఒకడిని కాంటాక్ట్ చేశాడు. ముందు చాలాసేపటి వరకు వాడు
నేను దొంగతనం చేయడానికి రాను, వద్దు 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 అన్నాడు. అయినప్పటికీ కూడా ఏదో బలవంతంగా వీడు అక్కడి నుంచి రప్పించాడు. వాడు 16వ తారీఖున వచ్చిన తర్వాత మధ్యలో ఒకసారి వచ్చి షాప్కి వెళ్ళి చూసుకున్నారు. చూసుకున్న తర్వాత ఇక్కడ ఎంఓ ఎట్లా అంటే గేట్ ఉంటుంది, షట్టర్ పక్కన గేట్ ఉంటుంది. ఆ గేట్ మెట్లంట పైకి వెళ్ళిన తర్వాత ఈ షాప్లో ఫస్ట్ అంతస్తులోకి వెళ్ళడానికి మళ్ళీ ఇంకొక గేట్ ఉంటుంది. కిందరగా మళ్ళీ మెట్లు ఉంటాయి. ఆ మెట్ల నుంచి లోపలికి వస్తే కింద గ్రౌండ్ ఫ్లోర్కి వస్తారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఒక మూలన ఇతను కౌంటర్ ఆఫీస్ లాంటిది అంతా ఉంటుంది. క్యాష్ వ్యవహారాలు అన్నీ కూడా అక్కడ జరుగుతాయి. వీళ్ళు ఏం చేశారంటే షట్టర్ తాళం వేసిన తర్వాత జనరల్గా కంపల్సరీ వానరు సరిగ్గా వేశారా లేదా వర్కర్స్ అనేది చెక్ చేసుకోవాలి. మరి మీరు చెక్ చేసుకున్నాం అని అంటున్నారు. చెక్ చేసుకున్నట్టుగా నాకైతే కనిపించడంలా. ఈ గేట్ తాళం ఏదైతే ఉందో పై గేట్ తాళం ఏం చేశారు, ఇలా వేసి ఆ హుక్కు పెట్టేసిన తర్వాత హుక్కుతో వెయ్యాలి. ఏకుండా ఉత్తి తాళం వేసి ఇలా గట్టిగా లాగి వేసామని చూపించారు. మళ్ళీ కిందకు వచ్చి కింద గేట్ తాళం కూడా వేశారు. వేసి ఆ తాళం ఇతనికి ఇవ్వాల, ఎవరికి ఓనర్కి ఇవ్వాల. ఓనర్ అంటే ఓనర్ కూడా ఆ రోజు లేడు. ఓనర్ అన్నయ్య కొడుకు ఎవరో ఉన్నారు. ఆయన ఉండటం కారణంగా వాడు తాళం తీసుకెళ్ళారు. ఆ తర్వాత ఈ రూమ్కి వెళ్ళిన తర్వాత రూమ్లో చాలామంది ఉన్నారు, ఒక 6-7 ఒకటే రూమ్లో ఉన్నారు. విశేషం ఏంటంటే ఇందులో వీళ్ళందరూ ఆల్మోస్ట్ వాళ్ళు ఒకటే ఊరికి చెందిన వాళ్ళు, దగ్గర బంధువులు కూడా, అందరూ కూడా దగ్గర బంధువులు. ఎవరికి కూడా పెళ్ళిళ్ళు కాలేదు. ఇంకా అక్కడ తెలిసిన విషయం ఏంటి అంటే అక్కడ పెళ్లి చేసుకోవాలంటే అమ్మాయికి ఎదురు కట్నం ఇవ్వాలి. అక్కడ ఎదురు కట్నం ఇస్తేనే కానీ మంచి అమ్మాయి రాదు. అది కూడా కొంత కారణంగా వాళ్ళ మాటలను బట్టి నాకు అనిపిస్తుంది. అది ఎంతవరకు అనేది నేను సరిగ్గా కరెక్ట్గా చెప్పలేను. మాటలు బట్టి ఏంటంటే మంచి సంబంధం చేసుకోవాలి. ఎందుకంటే ప్రీవియస్ నేర చరిత్ర అయితే ఏ ఒక్కరికి లేదు. అందరూ ఇక్కడే చాలా చోట్ల పనిచేశారు. ఇక్కడ చిన్న చిన్న షాపుల్లో పనిచేశారు. మనకి సీసీ కెమెరాల్లో చూసిన తర్వాత మనకి లోపలికి యాక్చువల్గా ఇద్దరే వెళ్ళారు. ఒకడు చర్వన్ సింగ్, రెండోడు గణపతి సింగ్. గణపతి సింగ్ అంటే మెడ్రాస్ నుంచి వచ్చారు. వీళ్ళిద్దరిని షాపు ముందు ఉండి ఫోన్లో డైరెక్ట్ చేసింది దిలీప్ సింగ్. అంటే దిలీప్ సింగ్ వాళ్ళ ఉద్దేశం అంటే దిలీప్ సింగ్ నేను వెళ్తే లోపల సీసీ కెమెరాలో కనబడి నేనే చేశాను అనుకుంటారు అన్న ఉద్దేశంతో అతను వెళ్ళకుండా ఫోన్లో నువ్వు పైకి వెళ్ళు, కిందకి వెళ్ళు, అక్కడ డబ్బులు ఉంటాయి, ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఇలా ఉంటాయని అంతా డైరెక్షన్స్ ఇచ్చాడు. ఇచ్చిన ప్రకారంగా వాళ్ళు లోపల దొంగతనం చేసుకుని ఒక బ్యాగ్లో టకటకా పెట్టేసుకుని లైట్స్ కూడా వేయకుండా సెల్ ఫోన్ లైట్స్తోనే మొత్తం అంతా దొంగతనం చేసుకుని వీళ్ళు స్ట్రైట్ అవే రైల్వే స్టేషన్కి వెళ్ళిపోయారు. ఇక్కడ ఏం జరిగిందంటే ఈ రూమ్లో మనం యాక్చువల్గా మేము 6 ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని మనం గుర్తించాము. 6లో 5 పేర్లు మనకు ఆ రోజే వచ్చాయి, ఇంకొక పేరు రాలేదు. ఈ 6 కూడా రైల్వే స్టేషన్కి వెళ్ళడం అంటే వీళ్ళంతా ఒకటే రూమ్లో ఉండడం కారణంగా ఏంటంటే వాళ్ళని మా ఊరు వెళ్తున్నాం వచ్చేసేయండి, మనం వెళ్ళిపోదాం రండి అని వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయారు. ఎందుకంటే వాళ్ళకి ఉంటే మళ్ళీ మన గురించిన వివరాలు వచ్చేస్తాయి అనేటువంటి భయంతో వాళ్ళని కూడా తీసుకుని వెళ్ళారు. సో ఓవరాల్గా మనకి ఇందులో 4 మా పాత్ర మాత్రమే కనబడుతుంది. ఈ 6లో ఒకడు జువనైల్ ఉన్నాడు, అతనికి ఏ విధమైనటువంటి సంబంధం లేదు. అలాగే పనిచేస్తున్న బంటి సింగ్ అని ఉన్నాడు, అతనికి కూడా ఏ విధమైన సంబంధం మనకు కనబడటం లేదు. అతను షాపులో పనిచేసినప్పటికి కూడా అతనికి కూడా ఏ విధమైన సంబంధం కనబడటం లేదు. వీళ్ళక్కడి నుంచి ఫస్ట్ లోపలికి వెళ్ళంగానే 10th ప్లాట్ఫామ్లో కరీంనగర్ నుంచి తిరుపతి వెళ్ళే ట్రైన్ ఉంది. ఆ తిరుపతి నుంచి కరీంనగర్ వెళ్ళే ట్రైన్ ఉంది. వెంటనే ఆ ట్రైన్ ఎక్కేశారు. ఎక్కేసిన తర్వాత ఇందులో శర్వాన్ సింగ్ అనేవాడు వీళ్ళందరి దగ్గర ఉన్నటువంటి ఫోన్స్లో ఉన్నటువంటి సిమ్ కార్డ్స్ విరిపేసేసి బయటపడేశాడు. ఈ తాళాన్ని మళ్ళీ వేసేసి ఈ తాళం కూడా బయటపడేస్తారు. ఇందులో ఇంకొకటి ఏంటంటే జరిగింది 22వ తారీఖు రాత్రి, అంటే తెల్లవారితే 23 అప్పుడు జరిగింది. 1 గంట నుంచి 1 గంట 26, 1 గంట 30 లోపు జరిగింది. కానీ మనకి కంప్లైంట్ చూసుకోవడం నెక్స్ట్ డే ఈవినింగ్ 10:30కి చూసుకున్నారు. వాళ్ళు ఏదో పనుల్లో ఉండడం కారణంగా జనరల్గా ఆ కౌంటర్ ఉన్న ఆఫీస్ రూమ్లోకి వర్కర్స్ ఎవరు పోరు. ఈ వర్కర్స్ కూడా రాలేదు. వాళ్ళు కేవలం ఇల్లు రెనోవేషన్ ఆ పనిలోనే ఉన్నారు. వాళ్ళు 10:30కి చూసుకుని 10:30కి చూసుకుని వాళ్ళు ఏంటి ఇది ఎలా జరిగింది అనుకుని అప్పుడు కూడా స్వయంగా వాళ్ళు రాలా. నెక్స్ట్ డే మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో వచ్చారు. వచ్చి సీఏ గారు ఉన్నారా అని అడిగితే సీఏ గారు లేరంటే మళ్ళీ వస్తామని వెళ్ళిపోయారు. అప్పుడు కూడా ఏం చెప్పారు. మన తర్వాత 7:30కి చెప్పడం జరిగింది. మనం ఇమీడియట్గా ఆ సీసీ క్యామ్స్ అవన్నీ కూడా అంతా చూస్తే ఇద్దరు ఇన్వాల్వ్ అయ్యారని అర్థమైనా ఇద్దరు ఎవరు అన్నది వాళ్ళకి తెలియదు. వాళ్ళు మీ పనిచేసే వర్కర్సా అని అడిగితే మా పనిచేసే వర్కర్స్ కాదండి అని అన్నారు. ఇద్దరు కూడా కొత్త వాళ్ళే. సో ఇక దాని మీద మనం టెక్నికల్గా సీసీ ఫుటేజెస్ తర్వాత కొంత
ఈ ఫోన్ అనాలిసిస్ అంతా కూడా మనం చేసాం. అయితే ఇక్కడ టెక్నాలజీ కూడా ఏమైందంటే అదే టైంలో సర్వర్ ఏదో ఎర్రర్ ఉండడం కారణంగా ఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా విజయవాడలోనే ఉంటున్నట్టు కింద లొకేషన్ చూపించింది. దానివల్ల మాకు 1 డే వేస్ట్ అయింది. ఇక్కడే సిమ్ములు ఇరికి పడేశారు ఇక్కడే, కానీ లొకేషన్ చూస్తే లాస్ట్ లొకేషన్ ఇక్కడే వస్తుంది. ఇంకా రైల్వే స్టేషన్ అవన్నీ కూడా చాలా పిచ్చిగా వెళ్తున్నాం అని కనబడలేదు. తర్వాత మళ్ళీ సీసీ ఫుటేజీలు చూస్తే వీళ్ళు ట్రైన్ ఎక్కారని తెలిసింది. ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ అదే ట్రైన్ ద్వారా మనాళ్ళు కూడా నెక్స్ట్ డే ట్రైన్లో వాళ్ళు కూడా వెళ్ళి ప్రతి పోలీస్ స్టేషన్లోనూ సీసీ క్యామ్స్ అవన్నీ చూసుకుంటూ వాళ్ళు మళ్ళీ అక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళారని. ఢిల్లీ వెళ్ళిన తర్వాత సరే ఢిల్లీ వెళ్దాము అని అనుకునే టైంలో అట్లా కాదు, మనం క్యాంప్ రాజస్థాన్లో వెళ్తున్నామని ఆఫీసర్స్ అంతా చెప్పడంతోనే డైరెక్షన్ ప్రకారంగా మా టీం అంతా కూడా రాజస్థాన్లో సుమారు 2000 నుంచి 3000 కిలోమీటర్లు అక్కడ కార్లో తిరుగుతాం డిఫరెంట్ ప్లేసెస్లో. వీళ్ళు ఏంటంటే నిజానికి అంతా పూర్ పీపులే. ఆ ఊర్లోకి అయితే ఊర్లోకి వచ్చి వెళ్ళిపోయారు, కానీ ఒక్కొక్క ప్లేస్లో ఉన్నారు. ఏ ఒక్కళ్ళు కూడా ఫోన్ అనేది వాడటం, ఫోన్లు కూడా తీసుకోలేదు. ఈ క్యాష్ అంతా కూడా ఈ అమౌంట్ ఇదంతా కూడా తండ్రికి ఇచ్చేస్తే తండ్రి కూడా తెలివిగా పొలంలో ఒక వేప చెట్టు కింద గొయ్యి తీసి ఈ క్యాష్ అంతా కూడా అందులో కప్పెట్టండి. సో ఆ తర్వాత ఇక మాకు ఉన్న సోర్సెస్ బట్టి అక్కడ ఇంటెలిజెన్స్, తర్వాత లోకల్ పోలీస్ సహకారం, ఊళ్ళో పెద్దల సహకారం, మన ఫోన్ అనాలిసిస్, ఇవన్నీ వాటితో మన ఎట్టకేలకు వీళ్ళందరినీ ఆల్మోస్ట్ ఆల్ ఈ మనం ప్రాపర్టీ ఇంటాక్ట్ అని చెప్పాలంటే ఇంకా కొంతగా రావాల్సింది ఉంది, అది కూడా వచ్చేస్తుంది. ఇంకొక టీం అక్కడ ఆల్రెడీ ఉంది, ఇంకా రావాల్సింది అది కూడా వచ్చేస్తుంది. మోస్ట్లీ 70 లక్షల రూపాయలు వర్త్ ఉండేటువంటి ప్రాపర్టీ ఇంటాక్ట్గా రికవరీ చేసాం. దగ్గరగా 62, 63 అట్లా ఉంటుంది. ఇంకా మిగిలిన అన్నీ చూస్తే అంటే ఇంకా కొంత గోల్డ్ రావాలి. ఆ గోల్డ్ ఇక్కడ తాకట్టు పెట్టారని అంటున్నారు. అది ఎంతవరకు అన్నది మనం చూడాలి, చూసి ఇంకా దొరకాల్సింది ఇద్దరు, శర్వణ్ సింగ్ అనే అతను, యశ్వంత్ సింగ్ అనే అతను దొరకాలి. అయితే వీళ్ళు దొరికిన ముగ్గురు చెప్పిన పాత్రను బట్టి చూస్తుంటే యశ్వంత్ సింగ్ పాత్ర కూడా పెద్దగా లేనట్టుగా కనబడుతుందంటే భూమిలో వెళ్ళాడు, కానీ ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిపోయారు. వీళ్ళతో పాటు వీళ్ళు కూడా నేరం చేసిన తర్వాత ఫాలో అయ్యారు. సిమ్ కార్డులు అయ్యి లేకపోవడం వీళ్ళు కూడా ఢిల్లీ వరకు వెళ్ళారు, కానీ పాత్ర అయితే ముగ్గురిదే కనబడతారు. ఈ దాచి ఇదంతా అక్కడ తప్పుదోవ పట్టించి ఈ బంగారం అంతా దాచేసిన మాకేం తెలియదు అని చెప్పడం. వాళ్ళ నాన్న కూడా మనం ఇందులో తీసుకొచ్చాం, ఈ కేసులో తీసుకొచ్చాం. వాళ్ళ నాన్న పాత్ర కూడా ఉంది. తర్వాత మనం కంప్లీట్గా అనాలిసిస్ చేస్తే దొంగతనం ఇంకొక 2 నిమిషాల్లో జరుగుతుందనగా వాళ్ళ డాడీ ఫోన్ చేయడం ఇక్కడికి. తర్వాత ఇది అయిన వెంటనే పెళ్లి సంబంధం కోసం వాళ్ళ అమ్మా నాన్న వేరే చోటికి వెళ్తాం, పెళ్లి సంబంధం కుదుర్చుకురావడం. మనం వెళ్ళే లోపే పెళ్లి సంబంధానికి 25వ తారీఖున పెళ్లి సంబంధాన్ని కుదుర్చుకురావడం. ఇవన్నీ చూస్తే వాళ్ళ తల్లిదండ్రుల పాత్ర కూడా, తల్లి పాత్ర అని మనం చెప్పలేం, తండ్రి పాత్రగా ఉంది. తండ్రి స్వయంగా ఈ డబ్బు చాలా బంగారాన్ని అంతటిని కూడా, తండ్రి పేరు ఇంద్ర సింగ్ తండ్రి. అంటే అలా అనిపిస్తుంది, కానీ అంటే నాకున్నంత వరకు ఏంటంటే అక్కడ నెగ్లిజెన్స్, ఓనర్ నమ్మకం, అతి నమ్మకంతో ఓనరు వాళ్ళ మీద బాధ్యత పెట్టడం, డబ్బులు ఉన్నాయి మనం తీసుకెళ్ళిపోదాం అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలా కనబడుతుంది. చర్వాణ్ సింగే ఓనర్కి పెట్టాడు. ఓనర్ కూడా డైరెక్ట్గా ఆయన ఇంటర్వ్యూ చేసి తీసుకెళ్ళి ఎవరో మీలాంటి పెద్ద నుంచి ఎవరో చర్వాణ్ సింగ్ మా దగ్గర ఇద్దరు ఉన్నారు అంటే తీసుకెళ్ళి పెట్టాడు. మనం బాయ్ మనం రాజస్థానే మీరు రాజస్థానే అని పెట్టేసుకున్నారు అంతే. అందుకని పూర్తి స్థాయిలో వాళ్ళని వెరిఫై చేయడం అనేది జరగలేదు. జరగకపోవడం కారణంగా జరిగిందని అంతే. క్యాష్ వచ్చి వీళ్ళు చెప్పడం ఏంటంటే 22 lakhs వరకు క్యాష్ చెప్పారు. బహుశా అది ఇంకా తక్కువే ఉండొచ్చు అనుకోండి, ఎందుకంటే కొంత ఖర్చు పెట్టారు. అది ఢిల్లీ వెళ్ళినప్పుడు అవి ఇవి తాగడం వేయడం అన్నీ ఉంటాయి కానీ కొంత ఖర్చు కూడా జరిగింది. మనకి ప్రస్తుతానికి 14,35,000 రూపాయల క్యాష్ మనకి దొరికింది. ఇంకా కొంత క్యాష్ దగ్గరగా ఒక 7 నుంచి 8 లక్షల క్యాష్ ఇంకో శర్వాణ్ సింగ్ దగ్గర ఉంది. శర్వాణ్ సింగ్ ఏంటంటే అక్కడ మౌంట్ అబు పర్వత ప్రాంతం కావడం వల్ల అక్కడ లోపలికి వెళ్ళిపోయాడు.
మనం లోపలికి వెళ్తే మనకు యాక్సెస్ లేదు అక్కడికి వెళ్ళడానికి, అందుకోసం మనకు కుదరలేదు. అయినప్పుడు కూడా మన టీం మనకి అక్కడనే ఉన్నారు. ఆ క్యాష్ కూడా వస్తే ఆల్మోస్ట్ ఆ క్యాష్ కూడా దగ్గరగా రికవరీ. నెక్స్ట్ ఇది గోల్డ్ వచ్చి మనకి 350 గ్రామ్స్ వాళ్ళు మనకి ఇచ్చారు. ఆల్మోస్ట్ ఆల్ 302 ఆర్ 302 గ్రామ్స్ ఎంతో గోల్డ్ రికవరీ అయింది. అలాగే వెండి వచ్చి మనకి 300 గ్రాములు ఇచ్చారు. పాపం అంటే ఓనర్కి ఐడియా లేదు, వెండి 300 గ్రాములే అనుకున్నాడు. కానీ మనకి రికవరీలో 686 గ్రాములు ఇచ్చింది. రికవరీలో 686 గ్రాములు ఇచ్చింది. అది కూడా మనం ఇంటాక్ట్ మనం తీసుకొచ్చాం. అంటే ప్రీవియస్ వాళ్ళకి నేర చరిత్ర అనేది లేదు, ఎప్పుడూ చేయలేదు. సడన్గా వాళ్ళకి వచ్చినటువంటి థాట్ లాగా అనిపిస్తోంది. అంటే అక్కడ ఏంటంటే పెళ్ళిళ్ళకి అక్కడికి వెళ్ళిన తర్వాత మేము జనరల్గా పెద్దలతో వాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంటే వీళ్ళ అమ్మా నాన్న కూడా అదే రోజున ఆ నెక్స్ట్ డే ఇది 23 జరిగింది, 24 వీళ్ళు ఢిల్లీలోనే ఉన్నారు. ఢిల్లీలో ఉండి 24 రాత్రికి వచ్చేసారు. రాత్రికి వచ్చేసి డబ్బు ఇచ్చేసారు. డబ్బు ఇచ్చేసిన వెంటనే వీళ్ళు పెళ్లి సంబంధం చూడడానికి వెళ్ళారు. ఎవరు ముద్దాయిలు ఆ విషయాన్ని నేను చెప్పలేదు. వాళ్ళ అమ్మా నాన్న అంటే అనిపిస్తాను మనకు, అది కారణం అదే అని నేను చెప్పలేదు. బాధితుడు కంప్లీట్గా మన ఇన్వెస్టిగేషన్లో మేము వేసిన ప్రతి అడుగులోనూ అతను అడుగు ఉంది. ఖచ్చితంగా ప్రతి చోట కూడా కంప్లైంట్ మన టీమ్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత మేము 3 టీంలు డివైడ్ అయ్యాం. 3 టీముల్లోనూ కూడా 3 రెళ్ళు వాళ్ళ తాలూకా మనుషులే దగ్గరే ఉన్నారు. ప్రతిదీ కూడా చాలా ట్రాన్స్పరెంట్గా మనం అక్కడ చేయడం జరిగింది మొత్తం. ప్రతి తర్వాత వాళ్ళ వస్తువులు కూడా వాళ్ళు గుర్తుపట్టారు. ఎస్సీ వస్తువు మాదే, మాదే అన్నీ కూడా వాళ్ళ ఇంట్లో వస్తువులు వాళ్ళకి ఐడియా ఉంటున్నారు. అక్కడ ఏంటంటే అంతా పల్లెటూరు, రాజస్థాన్ బాగా ప్రాంతం, పల్లెటూరు ప్రాంతం, గ్రామీణ ప్రాంతం కావాలి. ఇవి వచ్చి టోక్రా విలేజ్, సిరోహి డిస్ట్రిక్ట్ టోక్రా గ్రామంలో పొలంలో ఈ ఒక వేప చెట్టు కింద పెడితే మనం అక్కడ తీసుకున్నాము. కొంత ఇంకో హోటల్లో ఒక చోట, స్టేట్ రాజస్థాన్. ఇంకో హోటల్లో కొంత 68 గ్రాములు ఒక హోటల్లో, 200 గ్రాములు ఒక చోట. అలా క్యాష్ ఇంకొకటి దగ్గర ఏదో ఒక జైన్ టెంపుల్ ఏదో అక్కడ ఉంటే అక్కడ దగ్గరలో అక్కడ అంటే వీళ్ళంతా స్ప్లిట్ అయిపోయారు. మొత్తం స్ప్లిట్ అయిపోయారు. అక్షరాల మీరు మీ నోట్లో నుంచి ఏం క్వశ్చన్ అయితే వచ్చిందో అదే క్వశ్చన్ నాకు దగ్గర ఒక 45 మినిట్స్ క్రితం సిపి గారు మనం ఏం చేస్తే బాగుంటుందని అడిగారు. మీరు అడిగిన క్వశ్చన్ అడిగారు ఆయన, ఏం చేస్తే బాగుంటుందని. సో దీని మీద మేము తొందరలో ఒక క్యూఆర్ కోడ్ని మళ్ళీ పత్రికాముఖంగానే మేము విడుదల చేస్తాం. ఆ క్యూఆర్ కోడ్ ప్రతి షాప్ ఓనరు కూడా మన స్కాన్ చేసుకుంటే ఒక అప్లికేషన్ ఫామ్ వస్తుంది. ఆ అప్లికేషన్ ఫామ్లో ఆయన వ్యాపారానికి సంబంధించినటువంటి కొద్ది విషయాలు, షాప్లో ఎవరెవరు పనిచేస్తున్నారు, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళకి అన్ని వివరాలు, వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, పాస్పోర్ట్ ఉందా, ఏ ఫ్రెండ్స్ ఉన్నారు, ఎన్ని రోజులు మానేసి మళ్ళీ జాయిన్ అయ్యారా, ఎవరి ద్వారా జాయిన్ అయ్యారు, ఇటువంటి ఇత్యాది విషయాలన్నింటినీ కూడా మనం డేటాబేస్లో తీసుకొచ్చినట్లయితే రేపొద్దున ఇటువంటి దొంగతనాలు ముందు అంతా అవన్నీ కూడా నోట్ చేసుకుంటే ముందు వాళ్ళకి కూడా భయం ఉంటుంది. ఈవెన్ ఫింగర్ ప్రింట్స్తో సహా మొత్తం అన్నీ కూడా తీసుకోవాలనే నిర్ణయం చేసుకున్నాం. సో దీని మీద సారు కొద్దిగా వెళ్ళమన్నారు. 3-4 డేస్లో మేము ఒక అప్లికేషన్ లాంటిది తయారు చేసి ఈ ఓనర్స్ అవగాహన ఉంటాయి. ఇప్పుడు నేను ఈ విషయం చెప్తున్నా, మూన్ సిల్వర్ దాంట్లో దొంగతనం చేద్దామని అనుకున్నారు వాళ్ళకి. కానీ వాళ్ళని పెట్టుకోకపోవడం కారణంగా, ఇతను పెట్టుకోవడం కారణంగా జరిగింది. అంటే ఒక 10 రోజుల నుంచి దొంగతనం చేయాలనే ఆలోచన వాళ్ళకు ఉంది. వాళ్ళంతా ఎక్కడెక్కడే పనిచేశారు, రకరకాల షాపుల్లో పనిచేశారు, అందరూ కూడా పనిచేశారు, ఒకటే రూమ్లో ఉన్నారు. సో అందువల్ల మనం ఈ విధంగా ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓనర్లు కూడా గుడ్డిగా నమ్మకుండా, ఇక్కడంతా కూడా బంగారం ఇటువంటి వాల్యుబుల్ ఉన్నటువంటి వ్యాపారాలు ఇక్కడ ఎక్కువ. ఓనర్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ నమ్మకం. ఇప్పుడు ఈ ఓనర్ని ఎప్పుడు అడిగినా, సార్ నాకు చాలా నమ్మకం సార్, నా దాంట్లో పనిచేస్తారు సార్, నాకు అంతకుముందు నా దగ్గర పనిచేసిన వాళ్ళు 20 సంవత్సరాల క్రితం నుంచి పనిచేసిన వాళ్ళు ఉన్నారు, ఆ రోజు వాళ్ళు రాలా, వీళ్ళిద్దరే ఉన్నారు. అడిగి మాకు పొద్దున్నేదో వచ్చి వెళ్ళిపోయారని ఏదో అంటున్నారు, వీళ్ళిద్దరే ఉన్నారు. సో ఓనర్లు కూడా ఏంటంటే విజ్ఞప్తి ఏంటంటే, నమ్మండి పర్వాలేదు, కానీ అతి నమ్మకం కరెక్ట్ కాదు. అందువల్ల ఈ పనిచేసే వాళ్ళ డేటా వేరే అదర్ రాష్ట్రాల నుంచి ఉన్నారు కాబట్టి ఈ పనిచేసే వాళ్ళ డేటాబేస్ అంతటిని కూడా మనం సేకరిస్తే కనుక మనకి వాళ్ళలో కూడా భయం ఉంటుంది. ఆయన అడిగిన విధంగా ప్రివెంటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మేము కూడా
మనం చర్య తీసుకున్నట్టు అవుతుంది. అందరికి కూడా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా ప్రతి బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్కి కూడా ఒక అవగాహన అయితే ఖచ్చితంగా కల్పిస్తాం దీని మీద. ఎందుకంటే ఇది చిన్న దొంగతనం కాదు, 70 లక్షల రూపాయలు అంటే అది చిన్న విషయం కాదు. ఖచ్చితంగా ప్రతి షాప్కి కూడా ఇది ఒక పాంప్లెట్ ద్వారాను ఈ క్యూఆర్ కోడ్ని స్కాన్ చేసుకుంటే వివరాలు వచ్చిన తర్వాత మాకు ఆ వివరాలు మాకేమీ ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్లీస్ట్ వాళ్ళ దగ్గర పెట్టుకుంటే షాప్. ఇప్పుడు ఈయన మేము ఎంత అడిగినా వేళ ఏసీపీ గారు కూడా వచ్చారు, సీన్లోకి వచ్చారు, ఎలా జరిగింది ఆ వీడియోలో ఆడెవడో ఉన్నాడంటే ఆడెవడో మనకు తెలియదు. కొన్ని మీ షాప్లో పనిచేసేవాడంటే మా షాపులో కూడా కాదంటారు. మనకి అక్కడే ఇన్వెస్టిగేషన్ చేయడానికి అక్కడ ప్రాథమిక సమాచారం లభించడం లేదు. సో అందువల్ల ప్రతి ఓనర్ కూడా ఈ డేటాబేస్ వాళ్ళ షాపులో గతంలో పనిచేసి మానేసిన వాళ్ళు ఈ డేటా అంతా వాళ్ళు కనీసం దగ్గర పెట్టుకుంటే ప్రతి షాప్ కంప్యూటర్ ఖచ్చితంగా ఉంటుంది. ఆ డేటా దగ్గరగా పెట్టుకుంటే కనుక మనకి ఇమీడియట్గా డేటా వస్తే ఇప్పుడు వాళ్ళు దొంగతనం చేసే ఉద్దేశం ఉండదు కాబట్టి వాళ్ళ ఊర్లో ఫోన్ నెంబర్లు అవన్నీ ఇస్తారు. ఇప్పుడు అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఊరోడు ఎవడో ఏంటో ఎక్కడో ఏంటో మనం అగామే కోసిన ఏం తెలియదు. 1.5 డే మనకి అసలు ఎవరు ఏంటి అన్నది తెలియదండి. ఇప్పుడు అక్కడికి వేరే రాష్ట్రం కాని రాష్ట్రం అంటే అరే మాకు రాజపుట్స్ మీరు దొంగతనం మా వాళ్ళు ఎందుకు చేస్తారు, అరే మీరు పోలీసులేనా, ఇలా ఆ విధంగా కూడా కొద్దిగా ఒక చోట్ల ఎదురైంది. సరే మనం చూపించి లోకల్ పోలీస్తో మనం తీసుకెళ్ళి చేసాం కాబట్టి సరే. అదే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కరెక్ట్గా ఉంటే డెఫినెట్గా స్ట్రైట్ అవే మనం వాళ్ళని రీచ్ అవ్వచ్చు. అందువల్ల ఓనర్లు వంటలే కాదు ఎక్కడైనా కూడా బిజినెస్ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కింద పనిచేసేటువంటి వర్కర్స్కి సంబంధించి దయచేసి గుడ్డిగా నమ్మద్దు. ఖచ్చితంగా దొరుకుతుంది, 100కి 100% నేరస్తులను దొరుకుతాయి. ముందు నేరం చేయాలనే ఆలోచన ఉంది కాబట్టి అతను అన్ని వివరాలు ఇస్తారు. మాకంటే ఇప్పుడు టెక్నాలజీ మనకి బాగా పెరిగింది కాబట్టి ఏదైనా ఒక ఫోన్ నెంబరో లేదా ఒక ఫోటో వస్తే ఫోటోని మళ్ళీ మేము డెవలప్ చేయడం. ఇప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ఉంటుంది, అది బోదరగా ఉంటుంది. దాని మళ్ళీ రకరకాల టూల్స్ మేము డెవలప్ చేయడానికి కనీసం 2-3 గంటలు పడుతుంది. మళ్ళీ దాన్ని తీసుకెళ్ళి నాట్ గ్రిడ్లో వేయాలి. అలా కొన్ని టెక్నాలజికల్ ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం దాన్ని చూస్తాం. ఇదంతా కూడా టైం వేస్ట్ పని. ఇదంతా కూడా మనకు అదే డైరెక్ట్గా ఇప్పుడు ఆయన అడిగిన విధంగా మనకి మొత్తం డేటా అంతా ఖచ్చితంగా మనకు ఉంది అంటే ఆ ఫోటో క్లియర్గా ఉందంటే ఆ ఫోటోని డైరెక్ట్గా మనం నాట్ గ్రిడ్లో వేస్తే ఆ ఫోన్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఆ విధంగా ఇది ఖచ్చితంగా బిజినెస్ ఓనర్స్ అంతా కూడా తొందరలోనే మోస్ట్లీ ఒక 3-4 రోజుల్లోనే క్యూఆర్ కోడ్ అనేది మేము రిలీజ్ చేస్తాము. దాని మీద కొద్దిగా అసలు ఏమేమి క్వశ్చన్స్ మనం చేయాలన్న దాని మీద ఇప్పుడు సిపి గారు చెప్పారు, కొన్ని డైరెక్షన్స్ ఇచ్చారు. దాని ప్రకారంగా మేము